యా. సో మనం భూతకాల్. ఓకే. సో భూతకాల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఓకే. ఈ నే అనేది మన తెలుగులో కానీ లేకపోతే వేరే భాషల్లో కానీ, తెలుగు లేకపోతే ఇంగ్లీష్ ఇలాంటి వాటి దగ్గర లేకపోవడం వలన నే సంబంధించి కొంచెం డిఫికల్టీ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే. కానీ ఆ డిఫికల్టీని రూల్స్ ప్రకారం కాకుండా భాష వింటూ మాట్లాడుతూ చాలా వరకు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అయినప్పటికీ తక్కువ టైంలో మనం హిందీ నేర్చుకోవాలి అనుకున్నాం కాబట్టి కొన్ని రూల్స్ గుర్తించుకుంటూ ఓకే సెంటెన్స్ చేయగలిగితే ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నే చూడండి. నే నే అనేది బూత్ కాల్ బూత్ కాల్లో ఉపయోగించవలసినటువంటి ఒక ప్రత్యయం. ఓకే. నే బూత్ కాల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. అది గుర్తుంచుకోండి. అండ్ బూత్ కాల్లో ఎక్కడ ఉపయోగించాలి దీన్ని? కర్త. ఓకేనా? రామ్ అనేది ఒక కర్త కారక్. సో రాముని, రాముడు ఒక పర్సన్. ఒక రాముని. సీత, సీతని. నేను, మై, మేనే. నువ్వు, తుమ్, తుమ్నే. హమ్, हमने. आपने, उसने, इसने. इन्होंने, वीरू. ये प्लस ने, इन्होंने. ఓకే. ఊ ప్లస్ నే, ఉన్హోని. ఇలా కర్త మరియు సర్వనామాలకి నే జోడించినప్పుడు అవి వాటి యొక్క రూపాలని ఇలా మారుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన తెలుగులో చూస్తే రాముడు చదివాడు, సీత చదివింది, మేము చదివాము, వారు చదివారు. ఇలా వారు అయినప్పుడు క్రియాపదం ఒకలాగా, మేము అయినప్పుడు క్రియాపదం ఒకలాగా మారుతూ ఉంది. ఓకే. అలానే హిందీలో కూడా ఉండి ఉంటే వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్ అని సబ్జెక్టుని బట్టి క్రియ అండ చేసేసి ఉండేవాళ్ళు. రాముడు అయితే పడతా హే అని, సీత అయితే పడితీ హై అని, భవిష్యత్ కాలం అయితే రాము పడేగా, సీత పడేగి, ఇలా కర్తను బట్టి క్రియ అండ చేసేవాళ్ళు. కానీ భూత్కాల్లో నే వచ్చినప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నే ప్రయోగించడం ఓకే భూతకాలంలో వస్తుంది అని చెప్పేశాం. సో ఓకే ఫైన్ సార్, భూతకాల క్రియలు వచ్చినప్పుడు నేను నే పెట్టేస్తాను. మళ్ళీ అలా కుదరట్లేదు. ఓకే. సో ఎప్పుడు నే పెట్టాలి, ఎప్పుడు నే పెట్టకూడదు అనేది క్రియ డిసైడ్ చేస్తుంది. క్రియ డిసైడ్ చేస్తుంది. సో క్రియ ఎలా డిసైడ్ చేస్తుంది? ఓకే. సో క్రియ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అకర్మక క్రియ అండ్ రెండు సకర్మక క్రియ. క్రియ కర్మకే ఆధారపరు, కర్మని అంటే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని క్రియ రెండు రకాలుగా ఉంటుంది. అకర్మక క్రియ, సకర్మక క్రియ. సో అసలు అకర్మక క్రియ అంటే ఏంటి? ఏ క్రియ అయితే ఎటువంటి ఆబ్జెక్టు అవసరం లేకుండానే ఎండ్ అవుతుందో, లేకపోతే దానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు,
బట్ యాక్షన్ చేయొచ్చు. అలాంటి వాటిని మనం అకర్మక క్రియలు అంటాం. సకర్మక క్రియల్ని ఇంగ్లీష్లో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. అంటే ఏంటి? ఈ యాక్షన్ చెయ్యాలి అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ అవసరం ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అవసరం ఏంటి? దీన్ని కొన్ని సెంటెన్సెస్లో చూద్దాం. రాము రోతా హై. రాము రోతా హై. రాము హస్తా హై. నవ్వుతాడు. ఓకే. రాము సోతా హై. పడుకుంటాడు. ఇక్కడ నేను రాసినటువంటి క్రియలు అకర్మక క్రియలు. ఏంటి అకర్మక క్రియలు అంటే మీరు క్రియాపదాన్ని అడగండి. రోనా ఏడవడం. ఏడవాలి అంటే మనకి ఏవైనా ఆబ్జెక్ట్స్ అవసరమా? ఏం అవసరం లేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏడుస్తాం. నవ్వాలి అంటే మనకి ఏమైనా ఆబ్జెక్ట్స్ అవసరమా? అవసరం లేదు. పడుకోవాలి అంటే మనకి ఏమైనా ఆబ్జెక్ట్స్ అవసరమా? అవసరం లేదు. సో జనరల్గా సార్ పడుకోవాలంటే బెడ్ అవసరం కదా, పిల్లో అవసరం కదా. ఓకేనా? అవి మన ఫెసిలిటీస్. పడుకోవాలి అంటే మనకి నిద్ర అవసరం. బెడ్ పిల్లో లేని చాలా మంది పడుకుంటున్నారు హాయిగా. అంటే ఈ పనులు ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి వాటంతట అవే జరుగుతాయి. ఒక ఆబ్జెక్ట్ని రిక్వైర్ చెయ్యవు. అదే సకర్మక క్రియలో చూద్దాం. పడతా హై. ఓకే. రాము పుస్తక్ పడతా హై. రాము పుస్తక్ పడతా హై. రాముడు పుస్తకం చదువుతాడు. లేదా పడ రహా హై, చదువుతున్నాడు. సీత సీత ऑब्जेक्ट लिखती है. हिंदी लिखती है. हिंदी लिखती है या हिंदी कलम से लिखती है. సో చదవాలి అంటే మనకి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. పుస్తకం ఉండాలి. లేదా ఒక న్యూస్ పేపర్ ఉండాలి. లేదా ఒక పీస్ ఆఫ్ పేపర్ అయినా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం చదవడము అనేటువంటి ఆ యాక్షన్ని మనం చేయగలము. లేకపోతే చదవడం అనేటువంటి యాక్షన్ మనం చేయలేము. అంటే ఏంటి? చదవడం అనేటువంటి క్రియ ఒక ఆబ్జెక్ట్ని రిక్వైర్ చేస్తుంది. ఓకే. రాము ఖానా ఖాతా హై. రాము ఖానా ఖాతా హై. సో ఏం తింటున్నాడు? ఖానా. క్యా ఖాతా హై? ఖానా ఖాతా హై. సో అక్కడ ఖానా లేదా రోటీ లేదా కేలా బనానా ఇటువంటి ఈటబుల్ థింగ్స్ అంటూ లేకపోతే తినడం అనేటువంటి క్రియని మనం చేయలేము. అంటే ఈ క్రియలకి ఏదో ఒకటి ఆబ్జెక్ట్ అవసరం అన్నమాట ఆ పని చేయాలి అంటే. సో వీటిని మనం సకర్మక క్రియలు అంటాము. సో ఇప్పుడు నీ దగ్గరికి వస్తే అకర్మక క్రియలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నే రాదు. వాటి దగ్గర నే రాదు. సకర్మక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ని వస్తుంది. అంటే వాటి దగ్గర అంటే క్రియ సకర్మక అయినప్పుడు క్రియ సకర్మక అయినప్పుడు కర్తకి ని జోడించాల్సి ఉంటుంది. కర్తకి ని జోడించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రియాపదాలు అయితే ఒకే వందల్లో ఉన్నాయి. మరి అన్ని క్రియాపదాల్లో మాకు అకర్మక్కు సకర్మక్కు ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్? సో అది తెలుసుకోవడానికి క్యా కిసే లేదా కిస్కో ఈ టూ క్వశ్చన్ వర్డ్స్ మీరు
క్రియని అడగాలి. క్రియని అడగాలి. సో ఇక్కడ మనం చూద్దాం. క్యా ఏమిటి చూద్దాం. క్యా సోతా హే, ఏమిటి పడుకుంటాడు. ఏంటి పడుకోవడం ఏంటి? సెన్స్లెస్ క్వశ్చన్ లా ఉంది కదా, దీనికి ఆన్సర్ మనం ఏం చెప్పలేము. ఓకే. నెక్స్ట్, కిస్కో సోతా హే, కిస్కో సోతా హే. సో ఇది కూడా ఎవరికి పడుకుంటాడు. సో ఇది ఒక సెన్స్లెస్ క్వశ్చన్ లా ఉంది కదా, అంటే ఈ క్రియలకి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఓన్లీ టూ క్వశ్చన్స్ మాత్రమే అడగాలి. అవి క్యా అండ్ కిస్కో, ఇవి మాత్రమే అడగాలి. వీటికి ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది సకర్మక క్రియ అని గుర్తించండి. రాము ఖాతా హై, క్యా ఖాతా హై, खाना खाता है, रोटी खाता है, केला खाता है. ఓకే. సో ఇలా ఆబ్జెక్ట్ వచ్చింది అంటే అది సకర్మక క్రియ అని గుర్తించండి. సో సకర్మక క్రియ అయినప్పుడు భూతకాల వాక్యంలో మనం కర్తకి నే జోడించాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి సకర్మక క్రియలు గురించి నేర్చుకోవడానికి ముందు, ఓకే, అకర్మక క్రియలతోటి కొన్ని వాక్యాలను చూద్దాము. ఓకే. సో అకర్మక క్రియ, అకర్మక క్రియలు వచ్చినప్పుడు మన వర్తమాన కాల భవిష్యత్ కాలాల్లో నేర్చుకున్నట్టుగా అవి కర్త యొక్క లింగ వచనాలను బట్టి మారుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చూడండి, మై, నేను, సోయా, పడుకున్నాను. మై సోయా, నేను పడుకున్నాను. ఎందుకని? నేను మెస్కులైన్, మేల్. ఓకే. అదే నేను అనే వ్యక్తి స్త్రీ అనుకోండి. సో మై సోయి, నేను పడుకున్నాను. నేను పడుకున్నాను. మై సోయి అంటే కర్తని బట్టి వస్తుంది. నెక్స్ట్, హమ్, మేము. హమ్ సోయే, మేము పడుకున్నాము. హమ్ సోయి అంటే పడుకున్న వాళ్ళందరూ కూడా విమెన్ అయితే సోయి. రాముడు రాద్దాం. రాము సోయా, రాముడు పడుకున్నాడు. సీత సోయి, సీత పడుకుంది. ఇలా అకర్మక క్రియలకి నే రాదు కాబట్టి కర్త పుల్లింగ్, స్త్రీలింగ్, ఏకవచనమా బహువచనమా. ఓకే. సో దానిని బట్టి మీరు క్రియ ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మన వర్తమాన కాల భవిష్యత్ కాలాల్లో అలానే నేర్చుకున్నాము. అండ్ అవి గుర్తించుకోవడానికి మీకు మంచి ఒక రూల్ కూడా చెప్పాను. ఆ ఏ ఈ రూల్. ఆ ఏ ఈ రూల్ మనకి చాలా ఉపయోగపడుతుంది. క్రియాపదం కానీ విశేషణ పదాలు కానీ ఆతో ఎండ్ అవుతున్నాయి అంటే అవి ఓన్లీ పుల్లింగ ఏకవచనాలకి అని గుర్తించండి. ఏతో వస్తున్నాయి అంటే పుల్లింగ బహువచనాలకి అని గుర్తించండి. ఈతో వస్తుంటే అవి స్త్రీలింగ ఏకవచనం లేదా బహువచనానికి. బహువచనము అయితే హెల్పింగ్ వర్బులు మనం డిఫరెన్స్ చూపిస్తాము. సో దీన్ని మీరు అకర్మక క్రియల దగ్గర అప్లై చేయొచ్చు. సో మన యూట్యూబ్లో కూడా అకర్మక క్రియలతోటి సెపరేట్ వీడియో ఉంది. ఓకే. ఏవి అకర్మక క్రియలు అనేది కూడా సెపరేట్ వీడియో చేశాను. నేకి సంబంధించినటువంటి రూల్స్ కూడా వీడియోలో ఉంది. ఓకేనా? సో అయినా ఒకసారి నే రూల్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నే వచ్చినప్పుడు నే వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎలా పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, రాముని ఖాయా,
రామ్ని ఖాయ, రాముడు తిన్నాడు. సీతని ఖాయ, సీత తింది. సీతని ఖాయ. ఇక్కడ రాముడు అయినా సీత అయినప్పటికీ క్రియాపదం ఖాయ అండ్ ఖాయ అని వచ్చింది. బట్ మనం తెలుగులో ఏం చెప్తాము? రాముడు కాబట్టి తిన్నాడు అంటాము. సీత కాబట్టి తింది అంటున్నాము, తిన్నది అంటున్నాము. సో మనకి తెలుగులో ఆ సమస్య లేదు. కానీ హిందీలో అలా కాదు. క్రియ సకర్మక్ అయినప్పుడు, ఇప్పుడు ఖానా అనేది సకర్మకే కదా, ఏం తింటున్నాడు, సంథింగ్ ఏదో ఉంది. ఓకే, సో ఖాయ. సో అప్పుడు కర్తకి వెంటనే నీ జోడించాలి. సో పెట్టాం మనం. ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్టు లేదు. ఎటువంటి ఆబ్జెక్టు లేదు కదా, అంటే ఏం తిన్నాడో ఇక్కడ ఏం చెప్పట్లేదు. సో రూల్ నెంబర్ 1 ఏంటి? క్రియ సకర్మక అయి ఉండి ఎటువంటి ఆబ్జెక్టు లేకపోతే క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలో వస్తుంది. ఏకవచనంలో వస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఖాయ ఆతో ఎండ్ అయ్యింది అంటే ఇది పుల్లింగ ఏకవచనమే అనేసి. ఓకేనా? ఇప్పుడు సరే, ఒకటి ఆబ్జెక్ట్ యాడ్ చేద్దాం. రామ్ని ఖానా ఖాయా. రామ్ని ఖానా ఖాయా. రాముడు అన్నం తిన్నాడు. రాముడు అన్నం తిన్నాడు. సో ఇక్కడ అన్నం అనేటువంటిది యాడ్ చేశాను. సీతాని ఖానా ఖాయా. సీతాని ఖానా ఖాయా. సీత అన్నం తింది. ఓకేనా? సో అదేంటి? ఓకే, సో ఇక్కడ ఖానా ఖానా భోజనము. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. రామ్ని రోటీ ఖాయి. రామ్ని రోటీ ఖాయి. రాముడు రోటీ తిన్నాడు. సీతాని రోటీ ఖా ఈ ఖాయి. సో ఇక్కడ ఏంటి? రాముడు రోటీ తిన్నాడు అని వచ్చింది. తిన్నాడు తెలుగు నో డౌట్. ఓకేనా? తిన్నాడు. సీత రోటీ తిన్నది. సీత రోటీ తిన్నది. సో రాముడు పుల్లింగ శబ్దం అయినప్పటికీ కూడా హాయి పెట్టాము. ఇక్కడ సీత స్త్రీలింగ శబ్దం అయినప్పటికీ కూడా ఖాయా పెట్టాము. ఇది డౌట్. సో ఇక్కడ మనం సెకండ్ రూల్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే వాక్యంలో ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నామో, ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నామో, ఆ ఆబ్జెక్ట్ యొక్క లింగ వచనాలను బట్టి క్రియ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రోటీ అనేది ఆబ్జెక్ట్ కదా, రోటీని హిందీలో స్త్రీలింగ శబ్దం కింద చూస్తారు. ఖానా అనేది పుల్లింగ శబ్దం కింద కన్సిడర్ చేస్తారు. అంటే తిన్నది రాముడైనా, సీత అయినా, ఓకే, రవి అయినా, ప్రధానమంత్రి అయినా, చీఫ్ మినిస్టర్ సీఎం అయినా, सीएम ने खाना खाया. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने खाना खाया. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, సబ్జెక్టుతో పని లేదు. నే పెట్టాము వెంటనే. ఇప్పుడు హిందీలో ఆబ్జెక్ట్స్, ఓకేనా, అంటే అక్కడ వచ్చినటువంటి ఇప్పుడు ఖానా పుల్లింగ శబ్దం అని మీరు ఎలా చెప్తున్నారు సార్, రోటీ స్త్రీలింగ శబ్దం అని ఎలా చెప్తున్నారు? వీటికి సంబంధించినటువంటి రూల్స్ కూడా మీకు ముందులో చెప్పాను. ఓకే, సో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ చూడాల్సి ఉంటుంది.
దాని యొక్క వ్యక్తిత్వం లేదా వ్యవహారము, స్వభావము చాలా చూడాల్సి ఉంటుంది. అండ్ కొన్ని కొన్ని పర్వతాల పేర్లు పుల్లింగాలని, నదుల పేర్లు స్త్రీలింగాలని, దేశాల పేర్లు పుల్లింగాలని, సో అలాంటివి కొన్ని చెప్పాను. సో అలా ఆబ్జెక్ట్ పుల్లింగమా స్త్రీలింగమా? మళ్ళీ ఇందులో కూడా మీరు రెండు విషయాలు గుర్తుంచుకోండి. ఫస్ట్, ఆబ్జెక్ట్ యొక్క జెండర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అది పుల్లింగ స్త్రీలింగ, ఇది ఆబ్జెక్టివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ పుల్లింగులో అది సింగులరా ప్లూరలా? స్త్రీలింగ్ అయితే స్త్రీలింగులో సింగులరా ప్లూరలా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. కేలా, బనానా సింగులర్ వర్డ్. కేలే, బనానాస్ ప్లూరల్ వర్డ్. ఓకేనా? కేలా పుల్లింగ శబ్దం. మనం ఆల్రెడీ ఇందాక రాసింది రాస్తాను. రోటీ స్త్రీలింగ శబ్దము, ఏకవచనం. రోటియాం స్త్రీలింగ శబ్దము, బహువచనము. సో ఇలాగా ఫస్ట్ జెండర్ ఫైండ్ అవుట్ చేయాలి. తరువాత అది పుల్లింగ స్త్రీలింగ ఫైండ్ అవుట్ చేయాలి. పుల్లింగలో సింగులరా ప్లూరలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీనిని బట్టి నేను ఒక 4 సెంటెన్సెస్ రాస్తాను చూడండి. ఆ, ఈ 4 వర్డ్స్ బేస్ చేసుకుని రాద్దాం. రాముడు సీత అని ఎందుకు యూజ్ చేస్తున్నాను? పుల్లింగ అయిన స్త్రీలింగ డిఫరెన్స్ మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఓకేనా? రాముని కేలా ఖాయా, రాముడు అరటిపండు తిన్నాడు అని దాని అర్థం. సీతని కేలా ఖాయా, సీత అరటిపండు తింది అని అర్థం. సరే, మనం తెలుగులో తింది అంటున్నాం కదా, మరి హిందీలో ఏంటి, వాళ్ళు తిన్నాడు, సీత అరటిపండు తిన్నాడు అంటున్నారా? ట్రాన్స్లేషను చేస్తే అలాగే ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా భాషని, ఓకే, ప్రతి భాషకి వాటి వాటి సొంత నియమాలు ఉంటూ ఉంటాయి. మనం భాషను అర్థం చేసుకోవడానికి మనం ట్రాన్స్లేషన్ చేయగలమే తప్పించి రూల్స్ని ఆపాదించలేము. ఓకేనా? సో వాటి రూల్స్ మనం ఇక్కడ ఆపాదించలేము. కాబట్టి రామ్ని కేలే ఖాయే, ఎందుకని నేను ఒక అరటిపండు తిన్నాడు అని చెప్పాను ముందు వాక్యంలో. ఇప్పుడు ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ అరటిపళ్ళు తిన్నాడు అని చెప్పాను. సో కేలే. సో కేలే అనేది పుల్లింగ బహువచనంలో ఉంది. సో కాయే. ఓకేనా? క్రియ కూడా పుల్లింగ బహువచనంలోకి మార్చాలి. సీతానే కేలే కాయే, సీతాని కేలే కాయే, సీత కూడా అరటిపళ్ళు తింది. సో అరటిపళ్ళు బహువచనం పుల్లింగ కాబట్టి క్రియాపదం ఇలా వస్తుంది. అలానే స్త్రీలింగ ఏకవచన బహువచనాలు కూడా చూద్దాం. రామ్ని రోటీ ఖాయి, రామ్ని రోటీ ఖాయి. సీతాని రోటీ ఖాయి. రాముడైనా సీత అయినా సరే, ఇక ఖానా అనేది సకర్మక అయినప్పుడు రాముడు సీతకి నే వచ్చేసింది. అంటే ఈ నే ఎలా పనిచేస్తుంది? లైక్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ లాగా అటు వాళ్ళని ఇటు రానివ్వదు, ఇటు వాళ్ళని అటు వెళ్ళనివ్వదు. అలా గుర్తించుకోండి. సో ఇప్పుడు ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ వర్బ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ రెండు ఒకేలా ఉంటాయి. పుల్లింగ్ అయితే రెండు పుల్లింగులా ఉండాలి, స్త్రీలింగ్ అయితే రెండు స్త్రీలింగులా ఉండాలి. బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో ఇప్పుడు రోటీ అనేది స్త్రీలింగము, ఏకవచన రూపంలో ఉంది. కాయి అనేది కూడా మనం స్త్రీలింగ ఏకవచనంలో రాసాం.
సో ఇప్పుడు ఒక్క రోటీయే తిన్నాడు అని చెప్పాను నేను. అలా కాకుండా ఎక్కువ తిన్నాడు. రోటియాం. ఓకేనా? అప్పుడు క్రియకి కూడా బహువచన రూపం రాయవలసి ఉంటుంది. కాయి సింగులర్ అయితే కాయి, ఈ, ఇది బహువచన రూపము. మాట్లాడేటప్పుడు మీరు ఈ విధమైనటువంటి డిఫరెన్షియేట్ మనం చూపించలేం కానీ, ఓకేనా, రాసేటప్పుడు మీరు తెలుస్తుంది. సో మాట్లాడేటప్పుడు కూడా ఆ ప్రొనౌన్సియేషన్ ఇవ్వగలిగితే వినే వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ అక్కడ మనం రోటీ యామ్ అంటాం కదా సార్, అక్కడే క్లారిటీ వచ్చేసి. ఎస్. సీతాని రోటియా ఖాయి. రాముడు అయినా ఖాయి పెట్టాము, సీత అయినా ఖాయి పెట్టాము. ఎందుకంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్. మర్చిపోండి, రాముడు సీత. ఇక్కడ రాముడు సీత తీసేసి, ఓకేనా, అమెరికా అధ్యక్ష ట్రంప్నే रोटी खाई, भारत देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने रोटी खाई, आंध्र प्रदेश सीएम చంద్రబాబు నాయుడు जी ने రోటీ ఖాయి. సో ఇక్కడ క్రియ కర్మను బట్టి ఫాలో అవుతుంది. ఎందుకంటే నే వచ్చి వీళ్ళిద్దరినీ సెపరేట్ చేసేసింది. ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఇది సెకండ్ రూలు, ఎక్కువగా ఉపయోగపడేటువంటి రూల్. అలాగే సార్ ఇంకెప్పుడు మరి ఇలా ఉండవు కదా సెంటెన్సెస్, చాలా పెద్ద పెద్ద సెంటెన్సెస్ చూస్తూ ఉంటాము కదా. సో ఎంత పెద్ద సెంటెన్స్ అయినప్పటికీ కూడా ఆ వాక్యంలో ముఖ్య ఉద్దేశం అంటూ ఒకటి ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం గెస్ చేయగలిగితే, ఓకేనా, సెంటెన్ స్ట్రక్చర్ మనం చేయగలుగుతాం. ఇంకొక థర్డ్ రూల్ కూడా చూడండి. రామ్ని रवि को मारा, राम ने रवि को मारा, లేదా రామ్ నే రావణ కో మారా. రవి తీసేసి రావణ నుండి పెట్టండి పని. సో ఇప్పుడు నేను దీన్ని సీతాని రవి కో మారా, సీతాని రవి కో మారా. రాముడు రవిని కొట్టినా మారా అని వచ్చింది, సీత రవిని కొట్టినా మారా అని వచ్చింది. సార్ మరి సీత స్త్రీలింగ శబ్దం కదా. సో మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. మారా, కిస్కో, మనం రెండు క్వశ్చన్ వర్డ్స్ ఇచ్చాము. క్యా, కిస్కో. ఎవరిని కొట్టాడు? రవిని కొట్టాడు. సీత ఎవరిని కొట్టింది? రవిని కొట్టింది. అంటే మారా అనేటువంటిది సకర్మక క్రియ. సో మనం ఇక్కడ వెంటనే నే పెట్టేశాం. ఇంక మర్చిపోండి, దాన్ని మర్చిపోండి. రవి కో మారా. ఓకేనా. ఒకవేళ సీత లక్ష్మిని కొట్టింది అని చెప్తాం. సీతాని లక్ష్మీ కో మారా. సీత ఫెమినైన్, లక్ష్మి కూడా ఫెమినైన్, అప్పుడు మారా కూడా మారలేదు. ఎందుకంటే ఇక్కడ కర్తకేమో నీ వచ్చింది, కర్మకేమో కో వచ్చింది. ఓకేనా. అంటే రా నే ఏం చేసింది? కర్తని సెపరేట్ చేసేసింది, విడదీసేసింది. ఈ కో ఏం చేసింది? ఆబ్జెక్ట్ని సెపరేట్ చేసేసింది. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, లక్ష్మి అనేటువంటి కర్మ ఆబ్జెక్ట్కి మారాకి మధ్యలో ఒక గోడలాగా కో వచ్చింది కదా, అడ్డం వచ్చేసింది. అంటే మళ్ళీ క్రియకి ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఏమైంది? బ్రేక్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా. సరే, అలా కాకుండా రామ్ని రవి को పుస్తక్ दी. చూసారా, రాముడు మెస్కులైని, రవి మెస్కులైని,
కానీ క్రియాపదం ఏమో ది అని వచ్చింది. సో ఇక్కడ రూల్ ఏంటి? మళ్ళీ చూడండి. ది ఇచ్చాడు. ఏమిచ్చాడు? పుస్తకం ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చాడు? రవికి ఇచ్చాడు. అంటే ఇందులో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే దేనా ఇవ్వడం అనేది సకర్మక క్రియ అని ముందే తెలిసింది మనకి. సో రాముడు పక్కన నే పెట్టేశాం. సో రాముడు పక్కన నే రాగానే ఇంకా రాముడు నేతోనే చిట్ చాట్ చేస్తూ ఉంటాడు, ఇంకెవరిని పట్టించుకోడు. అది గుర్తుంచుకోండి. సో మళ్ళీ ఎవరిని? రవి కో. సో రవి పక్కన కూడా కర్మకారక కో పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక వీళ్ళకి ఇద్దరికి సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు. ఏమి ఇచ్చాడు? పుస్తకం ఇచ్చాడు. సో క్రియ పక్కన మళ్ళీ ఏమైంది? ఒక ఆబ్జెక్ట్ వచ్చి చేరింది. ఆ ఆబ్జెక్ట్ కాస్త స్త్రీలింగ్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ క్రియ ఏమైంది? అమ్మ వచ్చావా, నేను ఒంటరిదానిగా ఉంటాను అనుకున్నాను. సో ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్. సో ఇప్పుడు పుస్తకం ఫెమినైన్ వర్డ్, క్రియ కూడా ఫెమినైన్ లాగా మారిపోతుంది. ఇద్దరు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఒక పుల్లింగ శబ్దం కూడా రాస్తాను. రామ్ని రవి కో కేలా దియా. సో కేలా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి కేలా అనేది మనం మాట్లాడుకున్నాం పుల్లింగ ఏకవచనము అనేసి. సో ఏమైంది ఇప్పుడు? కేలా దియా అయిపోయింది. ఎందుకంటే క్రియకి వెరీ బిఫోర్ వర్డ్ ఏమొచ్చింది? పుల్లింగ ఏకవచనం వచ్చింది. సో అలా కాకుండా పుల్లింగ బహువచనం వచ్చింది అనుకోండి, కేలే దియే అయిపోతుంది. క్రియ మారిపోవాలి. ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అలా క్రియ మారిపోవాలి. కర్త ఎలా ఉంటే అలా మారిపోవాలి. ఎప్పుడు? వర్తమాన భవిష్యత్ కాలాల్లో. ఓకే. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అలా మారిపోవాలి. సో ఇక్కడ పుస్తకం కూడా నేను ప్లూరల్ రాసి చూపిస్తాను మీకు. పుస్తక్ సింగులర్ అయితే పుస్తకే ది. సో ది సింగులర్ కదా, దీన్ని ప్లూరల్ చేయాలనుకోండి డాట్ పెట్టండి. పుస్తకే ది. ఓకేనా? సో ఇలా మీరు కర్తకి నే వచ్చినప్పుడు, ఒక కర్మ వచ్చినప్పుడు ఎలాగా, రెండు కర్మలు వచ్చినప్పుడు ఎలాగా అనేది ఈ రూల్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇవి మెయిన్ రూల్స్ అన్నమాట. మెయిన్ రూల్స్ ఇంకొక 3-4 రూల్స్ ఉన్నాయి. ఓకేనా? అవి మీరు ఒకసారి ఫుల్ వీడియో ఉంది మన దాంట్లో, 33 minutes వీడియో ఉంది. సో మీన్స్ రిపీటెడ్గా చూడండి. ఫస్ట్ టైం మీకు డిఫికల్ట్ అనిపించవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ టైం విన్నదే వింటే 3-4 times నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో ఇప్పుడు మీరు ఒకరికి అలా చెప్పగలుగుతారు కూడా. ఓకేనా? సో వినడానికి కొంచెం ఓపిక ఉండాలి. సో ఒకసారి మీరు ఎప్పుడైనా ఆ వీడియో చూస్తే మాత్రం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇవి మెయిన్ కాన్సెప్ట్ నీకు సంబంధించినవి. ఓకేనా? సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఇప్పుడు మేము చాలా కష్టపడ్డాము, దానికి ఎలా చెప్పొచ్చు? యా, చూడండి. हमने बहुत मेहनत की. సో మెహనత్ అనేది స్త్రీలింగ్ శబ్దం కాబట్టి హమ్నే బహుత్ మెహనత్ కి. సో సబ్జెక్ట్కి నే వచ్చిన తర్వాత క్రియకి సబ్జెక్ట్కి మధ్యలో ఇక ఎటువంటి పరసర్గ కో లాంటివి ఏం లేవు కదా. సో ఇక్కడ మెహనత్ కష్టము. ఓకేనా? అదే మెయిన్ కాబట్టి దానిని బట్టి మనం మెహనత్ కి అనేది వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఓకే సార్. తేజస్వి జీ.
సార్ నాకు ఇందులో అర్థమైంది ఏంటంటే ఒకటి ఫెమినైన్ మెస్కులైన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ఎస్ డెఫినెట్లీ. అనేది అర్థమైంది. యా. అదర్వైజ్ ఈజీగా ఈ విధంగా హిందీలో లింగ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా లిటిల్ బిట్ డిఫికల్ట్ అయినప్పటికీ కూడా, సో మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, హిందీలో ఎన్ని పదాలు అయితే ఉన్నాయో అన్ని పదాలు లింగ్ అని తెలుసుకోవాలండి అంటే అది ఇంపాసిబుల్. మీరు ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండండి, వింటూ ఉండండి. వాడు వినేటప్పుడు మీఠా ఆమ్ అంటాడు. మీఠా ఆమ్ అని ఎందుకు అన్నాడు, మీఠీ ఆమ్ అని ఎందుకు అనలేదు? ఎందుకు అంటే ఆము పుల్లింగ్ అయి ఉంటుంది. వాడు ఎలా అన్నాడో మనం అలా అనడం నేర్చుకోండి అంతే. హిందీ వాడు మీఠా ఆమ్ అన్నాడు, మనము మీఠా ఆమ్ అనాలి. సో ఇప్పుడు హిందీ చిన్న పిల్లాడు ఉన్నాడు, సో వాడు మీఠా ఆమ్ అని ఎలా అనగలుగుతున్నాడు? సో వాడు సరౌండింగ్స్లో పెద్దవాళ్ళందరూ మీఠా హామ్ లావో, మీఠా ఆమ్ కావో, మీఠా ఆమ్ కావో అంటున్నారు. సో వాడు మీఠా ఆమ్ అని అంటున్నాడు. సో భాషను ఇంప్రూవ్ చేసుకోవడానికి లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. వినండి, సీరియల్స్ చూడండి, సినిమా చూడండి, సాంగ్స్ వినండి. వాడు ఎలా అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు మీకు ఒక మంచి కాన్సెప్ట్ తెలుసు హిందీలో, కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ లిజనింగ్. ఓకేనా? సార్ ఇప్పుడు ఈ లింగ ఇష్యూస్ ఇలా వచ్చేది ఫెమినిన్ మస్కులిన్ అని ఓన్లీ పాస్ట్ లోనే సార్? పాస్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ కానీ ఏదైనా కో వచ్చినప్పుడు కూడా మనం ముझे చాహియేలో కూడా చెప్పుకున్నాం మనం. मुझे पुस्तक चाहिए, मुझे पढ़नी चाहिए, मुझे पुस्तक पढ़नी चाहिए, मुझे పుస్తక్. ముझे అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ కి కో వచ్చింది కదా, ముజ్జుకు అనే వర్డ్ కదా అది. సో ముझे పుస్తక్ పడిని ఎస్. चाहिए, నేను పుస్తకం చదవాలి. సో ఈ సెన్స్ లో కూడా మనం సేమ్ నే రూల్స్ ఇక్కడ అప్లై చేసినప్పుడు క్రియాపదం ఆబ్జెక్ట్ ని బట్టి వస్తుంది. ఇది తప్ప మిగతా ఎక్కడ కూడా మీకు అంత డిఫికల్టీ ఏమి రాదు స్త్రీలింగ శబ్దాలకు సంబంధించి. ఓకేనా?